హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర కేబినెట్ మంత్రి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అండి. 4 మంత్రులు అవుట్, పదవి తొలగింపు అనే విధంగా అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. ఎవరెవరు ఏంటన్నది ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో లోకల్ బాడీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి తర్వాతనే నలుగురికి అంటే ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. పనితీరుగా సరిగా లేని మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారికి తీసుకోవాలని ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అజారుద్దీన్ క్యాబినెట్లకు తీసుకోవడంతో ఇంకా 2 స్థానాలు ఖాళీగా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ స్థానాలు కూడా భర్తీ చేయాలని హైకమాండ్ అనేది ఆలోచిస్తుంది. అలా కాకుండా 2 స్థానాల కోసం మళ్ళీ విస్తరణ వల్ల సామాజిక సమీకరణల కూర్పు కష్టంగా ఉంటుంది. కాబట్టి అందుకే ప్రక్షాళన చేసే సమయంలో అన్ని వర్గాల ప్రయారిటీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఢిల్లీ పెద్దలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పనితీరు ఆధారంగా పదవులు ప్రస్తుతం మంత్రుల భవిష్యత్తులో లోకల్ బాడీ ఎన్నికల తర్వాత తేలనుంది. సో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కలిపి మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో పనితీరు సరిగా లేని మంత్రులు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పక్కన పెడతారని కూడా ప్రచారం అయితే ఉందన్నమాట. ఎందుకంటే కొంతమంది మంత్రులు తమ కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయలేదని విమర్శలు వస్తున్నాయి. కొందరిపై అవినీతి ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో వస్తున్నాయన్నమాట. అలాగే సదరు మంత్రులు అనుచరులు బంధువులు ఆగడాలు గీత దాటాయని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. వీటికి తోడు త్వరలోనే జరగనున్న ముఖ్యంగా లోకల్ బాడీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మంత్రుల రాజకీయ భవిష్యత్తు అగ్ని పరీక్షగా మారినాయన్నమాట. మంత్రుల సొంత జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి రాకపోతే సదరు మంత్రులపై వేటు పడే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. ఇక 2 బీసీలు 2 ఓసీలకు మంత్రులకు షాక్ అనమాట. కేబినెట్ ప్రకటన సమయంలో 2 బీసీ వర్గానికి చెందిన మంత్రులు, అదేవిధంగా 2 ఓసీ వర్గానికి చెందిన మంత్రులు తప్పిస్తారని చెప్పేసి ప్రచారం అయితే ఉంది. అయితే అదే సమయంలో సామాజిక వర్గం నుంచి మళ్ళీ క్యాబినెట్కి తీసుకుంటారని కూడా తెలుస్తుంది. లేకపోతే ఆయా వర్గాల నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం మంత్రి పదవి కోసం లూపింగ్ చేస్తున్న ఎమ్మెల్యేలు ప్రక్షాళన వరకు ఓపిక పట్టండి, అప్పటి వరకు వివాదాలకు వెళ్ళొద్దని చెప్పేసి సంకేతాలు అంటే ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వారి ఏఐసీసీ పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రక్షాళన సమయంలో మంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్న ఓ నేత లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్లో అధికారం వచ్చిన వెంటనే తమకు మంత్రి పదవులు వస్తాయని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మాల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశపడ్డారు. కానీ సామాజిక జిల్లాలో సమీకరణలు వారికి అవకాశం అయితే రాలేదన్నమాట. సో ఇక ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి మాత్రం తన అసంతృప్తిని బహిరంగంగా సార్లు బయటపెట్టారు. కాగా వీరిలో కొందరు కేబినెట్ ప్రక్షాళన మంత్రులుగా చేయాలని చెప్పేసి హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సినీ నటి విజయశాంతి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు, అదేవిధంగా ఎస్టీ వర్గం నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ లాబింగ్ కూడా చేస్తున్నారట. సో 2 మంత్రులు అంటే 2 బీసీలు 2 ఓసీలతో ముఖ్యంగా వారి పదవులు అనేది రద్దు చేయబోతున్నట్లు, ఇక మొత్తం మీద అయితే ఎప్పుడు అంటే ఎలక్షన్ తర్వాత భవిష్యత్తు అనేది తేలబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది.